ఒక్కసారి ఊహించుకోండి, చిమ్మ చీకటి, చుట్టూ పూర్తి నిశ్శబ్దం. ఆకాశంలో చంద్రుడు కూడా మబ్బుల వెనుకాల దాక్కున్నాడు. ఎక్కడో మన దేశ సరిహద్దులో -డిగ్రీల చలిలో చేతిలో గన్ పట్టుకొని కనురెప్ప వాల్చకుండా ఒక సైనికుడు మన దేశాన్ని కాపాడుతున్నాడు. అతని గుండె చప్పుల్లో వినిపించేది ఒకే ఒక్క మాట, మన సైనికుల ధైర్యం గురించి మనం సినిమాల్లో చూస్తాం, కథల్లో వింటాం. 1971లో పాకిస్తాన్ను కేవలం 13 రోజుల్లో ఓడించి బంగ్లాదేశ్ను ఏర్పాటు చేయడం, మంచుకొండలపై దాక్కున్న శత్రువులను ప్రాణాలు పణంగా పెట్టి తరిమికొట్టిన కార్గిల్ యుద్ధం, ఇవన్నీ నిజంగా జరిగాయి. మన సైనికులు వాళ్ళ రక్తం ప్రాణాలతో రాసిన చరిత్ర ఇది. వాళ్ళ ధైర్యం, ప్లానింగ్ ఈరోజు ప్రపంచంలోని పెద్ద పెద్ద మిలిటరీ స్కూల్స్లో పాఠాలుగా చెప్తున్నారు. ఈరోజు మనం అలాంటి 3 నిజ సంఘటనల గురించి తెలుసుకుందాం. ఇవి వింటే మీకు గూస్ బాంబ్స్ రావడం పక్కా. భారత సైనికుడి దెబ్బకు చావు కూడా భయపడి వెనక్కి వెళ్ళేలా చేసే 3 అద్భుతమైన కథలు. రండి, మన సైనికుల ధైర్యానికి సాక్ష్యంగా నిలిచిన ఆ చారిత్రాత్మక క్షణాల్లోకి వెళ్దాం. మొదటి కథ 1971లో జరిగింది. డిసెంబర్ 4 రాత్రి రాజస్థాన్లోని తార్ ఎడారి. అక్కడ లోంగేవాలా అనే ఒక చిన్న ఆర్మీ పోస్ట్ ఉంది. చుట్టూ 100 కిలోమీటర్ల వరకు ఇసుక తప్ప ఇంకేమీ ఉండదు. ఆ పోస్టులో ఉంది కేవలం 120 మంది భారత సైనికులు. వాళ్ళ లీడర్ మేజర్ కుల్దీప్ సింగ్ చాంద్పూరి. ఆ రాత్రి ఎడారి నిశ్శబ్దంలో ఒక తేడా శబ్దం వినిపించింది. మొదట గాలి శబ్దమేమో అనుకున్నారు, కానీ నెమ్మదిగా ఆ శబ్దం పెరుగుతూ భూమి కంపిస్తున్నట్టు అనిపించింది. అది ఇంజన్ల శబ్దం. 1 కాదు, 2 కాదు, 100ల కొద్ది వెహికల్స్ శబ్దం. మేజర్ చాంద్పూరి తన బైనాక్యులర్స్ తో చీకట్లోకి చూడగా అతను చూసింది నమ్మలేకపోయాడు. పాకిస్తాన్ వేలాది మంది సైనికులు 40కి పైగా లేటెస్ట్ అమెరికన్ ప్యాటర్న్ ట్యాంకులతో లోంగేవాలా పోస్ట్ వైపు వస్తుంది. అంటే కేవలం 120 మంది భారత సైనికులను చంపడానికి ఒక పెద్ద ఆర్మీ వాళ్ళ మీదకు వస్తుంది. సిచ్యువేషన్ సీరియస్ గా ఉందని అర్థం చేసుకున్న మేజర్ చాంద్పూరి వెంటనే హెడ్ క్వార్టర్స్ కు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. పై ఆఫీసర్ల నుండి వచ్చిన ఆర్డర్ క్లియర్ గా ఉంది. మేజర్, మీకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. 1, ఇప్పుడు ఫైట్ చేస్తే చచ్చిపోవడం పక్కా, కాబట్టి వెంటనే పోస్టును ఖాళీ చేసి వెనక్కి వచ్చేయండి. లేదా అక్కడే ఉండి ఉదయం వరకు శత్రువును ఆపగలిగితే మేము ఎయిర్ ఫోర్స్ ను పంపిస్తాం. ఒకవైపు వేలాది మంది సైనికులు, ట్యాంకుల బలం, మరోవైపు కేవలం 120 మంది సైనికులు. వాళ్ళ దగ్గర ఉన్నవి కొన్ని రైఫిల్స్, ఒక జీపుకు పెట్టిన మెషిన్ గన్, కొన్ని మోటార్లు, ఒక్కటే యాంటీ ట్యాంక్ గన్. ఇలాంటి టైంలో వెనక్కి వెళ్ళడమే కరెక్ట్ అని ఎవరైనా అనుకుంటారు, కానీ మేజర్ చాంద్పూరి పుట్టుకతోనే యోధుడు. అతను తన సైనికులతో ఒక్కటే అన్నాడు, ఈ పోస్టు మన దేశం పరువు. దీన్ని వదిలి పారిపోవడం కంటే ఇక్కడే ఫైట్ చేసి చనిపోవడం బెటర్. మనం బతికినా చచ్చినా ఈ రాత్రి చరిత్రలో నిలిచిపోవాలి. చివరి శ్వాస వరకు పోరాడడానికి ఎవరు రెడీ? ఆ 120 మంది సైనికుల నుండి ఒకేసారి నినాదం వచ్చింది. ఆ క్షణంలో వారి కళ్ళలో చావు భయం లేదు, దేశభక్తి తప్ప. వెంటనే మేజర్ చాంద్పూరి తన ప్లాన్ ను రెడీ చేశాడు. ట్యాంకులతో డైరెక్ట్ గా ఫైట్ చేయడం అసాధ్యమని ఆయనకు తెలుసు. అందుకే తెలివిని ఉపయోగించాడు. వాళ్ళ దగ్గర ఉన్న కొన్ని యాంటీ ట్యాంక్ మైన్స్ ను ట్యాంకులు వచ్చే దారిలో ఇసుకలో పెట్టమని ఆర్డర్ వేశాడు. పాకిస్తాన్ సైన్యం దగ్గరికి రాగానే భారత సైనికులు వాళ్ళ దగ్గర ఉన్న ఆయుధాలతో ఫైరింగ్ మొదలుపెట్టారు. అదృష్టం మన వీర్ల వైపే ఉంది. మొదటి దెబ్బకే ఒక పాకిస్తానీ ట్యాంక్ పేలిపోయింది. వెంటనే మరో ట్యాంక్ మన సైన్యం పెట్టిన మైన్ పైకి ఎక్కి పేలింది. వరుసగా 2 ట్యాంకులు పేలిపోవడంతో పాకిస్తాన్ సైన్యంలో కన్ఫ్యూజన్ మొదలైంది. తమపై ఏదో పెద్ద సైన్యం దాడి చేస్తోందని, ఇండియా మొత్తం మైన్స్ పెట్టిందని భ్రమపడ్డారు. ఆ భయంతో పాకిస్తానీ ట్యాంకులు అసలు దారి వదిలి పక్కనున్న మెత్తటి ఇసుకలోకి వెళ్లడానికి ప్రయత్నించారు. కానీ తార్ ఎడారిలో ఆ ఇసుక ఎంత డేంజరో వాళ్లకు తెలీదు. ఆ భారీ ట్యాంకులు ఇసుకలో కూరుకుపోవడం మొదలయ్యాయి. రాత్రంతా మేజర్ చాంద్పూరి, అతని సైనికులు బంకర్లలో నుండి శత్రువును ముందుకు రానివ్వకుండా, వెనక్కి వెళ్ళనివ్వకుండా చేశారు. తెల్లవారుజామున ఆకాశంలో కొత్త ఆశ కనిపించింది. భారత యువసేనకు చెందిన హంటర్ ఫైటర్ జెట్లు గర్జిస్తూ వచ్చాయి.
కింద చూస్తే వాటికి పండగే. కదల్లేక ఇరుక్కుపోయిన పాకిస్తానీ ట్యాంకులు దిక్కుతోచని జంతువుల్లా కనిపించాయి. ఆ తర్వాత జరిగింది మామూలు విధ్వంసం కాదు. భారత పైలట్లు ఒక్కొక్క ట్యాంకును గురి చూసి పేల్చేశారు. సూర్యుడు ఉదయించేసరికి లోంగేవాలా యుద్ధభూమి పాకిస్తాన్ ట్యాంకుల శ్మశానంలా మారింది. 20కి పైగా ట్యాంకులు, 100కు పైగా వాహనాలు నాశనమయ్యాయి. వందల మంది పాకిస్తానీ సైనికులు చనిపోయారు. మన వైపు కేవలం 2 సైనికులు మాత్రమే వీరమరణం పొందారు. కేవలం 120 మంది సైనికులు తమ విల్ పవర్ తో వేలాది మంది శత్రువులను చిత్తుగా ఓడించారు. ఈ సంఘటన ప్రపంచ యుద్ధ చరిత్రలోనే ఒక అద్భుతం. మేజర్ కుల్దీప్ సింగ్ చాంద్పురి ధైర్యానికి ప్రభుత్వం ఆయనకు మహావీర చక్ర అవార్డు ఇచ్చింది. ఈ కథ ధైర్యం సైన్యంలో కాదు, సంకల్పంలో ఉంటుందని నిరూపించింది. ఈ వీడియోని నేను లాంగ్ చేయదలుచుకోవట్లేదు కాబట్టి మిగతా టాపిక్స్ అన్ని నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.